హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ అజూర్ రిసోర్స్ గ్రూప్ అండ్ హౌ టు క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ ఇన్ అజూర్ పోర్టల్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అజూర్ రిసోర్స్ గ్రూప్? In Azure Resource Group is a container that holds related Azure resources for an application or services. A Azure Resource Group are logical collections of VMs, storage, accounts, virtual network, web apps, database, and database servers. Okay, so what is Azure Resource Group? Resource Group is a collection of resources. Okay, so what exactly resources? In Azure, the resources is nothing but a virtual machines which you are using to create a, to install some applications, right? So next to storage account, nothing but we can store the users profiles, users data, virtual networks, web apps, nothing but applications, databases and database servers. వీటిలన్నిటిని మనము అజూర్ రిసోర్సెస్ అంటాము. మల్టిపుల్ అజూర్ రిసోర్సెస్ని అజూర్ రిసోర్స్ గ్రూప్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది హైరార్కీ. సో రిసోర్స్ గ్రూప్, సబ్స్క్రిప్షన్స్, మేనేజ్మెంట్ గ్రూప్. ఇక్కడ మనం రిసోర్స్ గ్రూప్ అనేది డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎలా రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అజూర్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. portal.azure.com. సో ఇక్కడ మీరు రిసోర్స్ గ్రూప్ అనేది సెర్చ్ చేయండి. సో ఇది రిసోర్స్ గ్రూప్, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంతవరకు రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్. రిసోర్స్ గ్రూప్ అనేది సంథింగ్, అది మన ఇష్టం. అది నేను ఫర్ ఎగ్జాంపుల్ AZ RG అనేది ఇస్తున్నాను. అజూర్ రిసోర్స్ గ్రూప్ అనేది నేము. రీజన్ యూఎస్ యూజ్డ్. సో ఇది డిపెండింగ్ ఆన్ ది కస్టమర్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వర్స్ నేను యూరోప్లో ప్లేస్ చేయాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి మనం ఇక్కడ యూరోప్ సెలెక్ట్ చేసుకుంటాము. నథింగ్ బట్టి నా కస్టమర్స్ ఎక్కువ యూరోప్లో ఉన్నారు, సో నేను యూరోప్లో ప్లేస్ చేసుకుంటాను. నథింగ్ బట్టి నియరెస్ట్ లొకేషన్. సో ఎందుకు నియరెస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం అంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే నియరెస్ట్ యూజర్స్, నియరెస్ట్ లొకేషన్ ఆఫ్ సర్వర్స్ హిట్ అయినప్పుడు ద పర్ఫార్మెన్స్ షుడ్ బి ఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూఎస్ ఈస్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా నేను సర్వర్స్ని, రిసోర్సెస్ అన్నిటి నేను యూఎస్ ఈస్ట్లో ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చేంజెస్ ఏం చేయట్లేదు. క్లిక్ నెక్స్ట్. ట్యాక్స్ అనేది మోస్ట్లీ బిల్డింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్లయింట్ ఉంది. ఆ క్లయింట్కి ఒక కాస్ట్ సెంటర్ అనేది ఉంటుంది. కాస్ట్ సెంటర్ అంటే ఏ అకౌంట్కి ఎవరికి ఎంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిసోర్సెస్ ఏ క్లయింట్ యూజ్ చేస్తున్నాడు, ఆ క్లయింట్ యొక్క బిల్లింగ్ నెంబర్, ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఈ క్లయింట్కి ఈ బిల్లింగ్ అనేది ఈ బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నాకు నా రిసోర్సెస్కి ఎంత బిల్లింగ్ అనేది, ఎంత అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది, ఒకసారి నాకు రిపోర్ట్ ఇవ్వంటే డిపెండింగ్ ఆన్ ది ట్యాక్స్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ నాకు ట్యాక్స్ ఏం లేదు, జస్ట్ ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి నేను ట్యాక్స్ ఏం క్రియేట్ చేయట్లేదు. నెక్స్ట్. సో ఇక్కడ రివ్యూ అండ్ క్రియేట్. ఓకే, క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నాకు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఈజ్ క్రియేటెడ్. గో టు రిసోర్స్ గ్రూప్. సో ఇది ఇచ్చిన రిసోర్స్ గ్రూప్. మీరు డైరెక్ట్గా ఇక్కడ రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి అయినా సెర్చ్ చేయొచ్చు. ఇది నా రిసోర్స్ గ్రూప్, నేను క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ ఇది. ఓకే, ఎక్కడ క్రియేట్ చేశాను? ఈస్ట్ యూఎస్లో క్రియేట్ చేశాను. సో ఈ విధంగా మనము రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి.